హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఏం వ్లాగ్ అయితే పెట్టట్లేదండి. నా 20 సంవత్సరాల నుంచి తీసి పెట్టుకున్నటువంటి ఒక చిన్న ఆస్తిని నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఇంతకు ముందుకు నేను ఇవి ఎలా దాపెట్టుకున్నాను, ఎట్లా ఇంతవరకు వచ్చాను, ఈ స్టేజ్ వరకు నేను ఒక షాప్ పెట్టి ఇంతమందికి నేను ట్రైనింగ్ ఇచ్చే పొజిషన్కి ఎలా వచ్చాను, నేను ఇవి నేర్చుకోవడానికి ఎంత కష్టపడ్డాను, అలాగే ఇవన్నీ నేను ఎందుకు ఇంత జాగ్రత్తగా తీసి పెట్టుకున్నాను అన్నది ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఏంటివి ఇవన్నీ అని చెప్పేసి అంటే, నేను ఫస్ట్ స్టార్టింగ్లో వర్క్ నేర్చుకుని, పెయింటింగ్ నేర్చుకొని, అలాగే ఒక వర్క్ నేర్చుకోవడానికి నేను ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, ఎవరు నేర్పించకుంటే ఎలా నేర్చుకున్నాను, ఇవన్నీ కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. నాలాగా మీకు కూడా వీటిపైన ఆనందం ఉంటుందా, మీరు ఇలాగే దాపెట్టుకుంటారా అన్నది కూడా నాకు కామెంట్ చేయండి. నేను ఏమేమైతే నేర్చుకున్నానో వాటికి సంబంధించినటువంటి ప్రాపర్టీ ఒకటైతే ఉంది, అది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో చూడండి, ఒకవేళ మీకు ఇలాంటిదే ఇంట్రెస్ట్ ఉన్నా, ఏదైనా మనం చేసింది ఇలాగే ఎప్పటికీ నాకు గుర్తుండాలి అన్నట్టుగా గుర్తుంచుకునే పాటైతే కనుక నాకు కామెంట్ చేయండి. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇవంటే నాకు అంత పిచ్చి అనమాట. డబ్బులు ఉన్నా కూడా అంత ఆనందం ఉంటుందో ఉండదో తెలియదు, కానీ దీనిని చూస్తే నాకు అంత ఆనందం వేసేస్తుంది అనమాట. అది నేను అక్కడ ఇక్కడ పెట్టడం వల్ల ఈ మధ్య మేము నా తర్తూరు నుంచి కర్నూలుకి కొట్టుకూరుకు వచ్చాం కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మొన్న రీసెంట్గా వాటర్ ప్రాబ్లం ఉందని డ్రమ్ము తీస్తే డ్రమ్లో పెట్టుకున్నాను, అవి తీసాను అనమాట. అందుకని ఇవి మీకు చూపిస్తున్నా. ఇప్పుడు నేను ఇవి మళ్ళీ ఇంకో చోట పెట్టి ఇన్ కేస్ పోయినా కూడా ఈ వీడియో రూపకంలో యూట్యూబ్లో పెట్టాను అంటే కనుక ఇది నాకు ఎప్పటికీ చూసుకునేలాగా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు ఎవరికైనా బోరింగ్ అనిపిస్తే స్కిప్ చేసేసేయండి, పర్వాలేదు. సో నచ్చిన వాళ్ళు మాత్రమే చూడండి, నచ్చకుంటే స్కిప్ చేసేసేయండి. ఇది కేవలం నాకు మెమరీ ఎప్పటికీ ఉండాలి. నేను ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళ ముస్లామనైనా కూడా నేను ఇవి చూసుకున్నప్పుడు, ఈ వీడియో చూసుకున్నప్పుడు, నేను ఈ పని నేర్చుకునేటప్పుడు ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అన్నది నాకు మైండ్లో ఉండాలి, అలాగే నాకు కళ్ళ ముందు ఉన్నట్టుగా ఉండాలి అని చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీలో ఎంతమందికి ఈ ఫీల్డ్ అంటే ఇష్టం, ఇలా నేర్చుకోవాలని ఇష్టపడుతున్నారు అన్నది కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేసేసకుండా వీడియోలోకి అయితే వెళ్దాం, పదండి. ఇవన్నీ కూడా నేను ఒకప్పుడు 20 సంవత్సరాల కిందట మగ్గం వర్క్, పెయింటింగ్, అలాగే నార్మల్గా సూదితో కుడతాం కదండి, ఆ స్టిచ్చింగ్ అవన్నీ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఎవరు నేర్పించక నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి చాలా వరకు. ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి జ్ఞాపకాలు ఇవన్నీ కూడా. ఫస్ట్ వచ్చేసి నేను నా కూతురు కడుపుతో ఉన్నప్పుడు పెయింటింగ్ నేర్చుకున్నాను అనమాట. సో మా ఇంటికి దగ్గరలో ఒక సార్ ఉండేవాళ్ళు, అతను వచ్చేసి గ్లాస్ పెయింటింగ్, శారీ పెయింటింగ్, డ్రాయింగ్ ఇవన్నీ కూడా నేర్పించేవాళ్ళు అనమాట. సో ఆ సార్ దగ్గరికి మేము పెయింటింగ్ నేర్చుకోవడానికి, నేను కడుపుతో ఉన్నప్పుడు 9 months అనుకుంటా నాకు అప్పుడు, మా తులసి కడుపుతో ఉన్నప్పుడు ఇంట్లో ఖాళీగా ఉండడం ఇష్టం లేక నేను మా అమ్మని అడిగితే, మా అమ్ముండి వద్దులే, ఎందుకు ఊరికే, నీకు ఇప్పుడు కడుపుతో ఉన్నావు, నెలలు నిండినాయి, ఎక్కడ పోయి కూర్చొని నువ్వు నేర్చుకుంటావు అని చెప్పేసి వద్దనిందనమాట. కానీ మా అన్న మాత్రం పాపం నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి మా అన్ననే దగ్గరుండి డబ్బులు కట్టి మరీ నాకు చేర్పించినాడు. ఇవన్నీ కూడా సొంతంగా నేను కొన్ని వేసుకైనటువంటి డ్రాయింగ్లు ఉన్నాయి, అలాగే కొన్ని నేను మగ్గం వరకు నేర్చుకునేటప్పుడు మాకు నేర్పించిన అక్క వేసిచ్చినటువంటి డ్రాయింగ్లు ఉన్నాయండి. ఇది వచ్చేసి పెయింటింగ్ వేసేటటువంటి డిజైన్ అనమాట. శారీకి క్రాస్గా వచ్చే లైన్స్ లాగా వస్తుంది. అలాగే ఇవి వచ్చేసి బార్డర్స్ అనమాట. ఇవన్నీ పెయింటింగ్ బార్డర్స్, కొన్ని పెయింటింగ్ ఉన్నాయి, కొన్ని మగ్గం వర్క్ ఉన్నాయి, అన్నీ మిక్స్ అయ్యాయి. ఇది వచ్చేసి మగ్గం వర్క్ నేను ఆల్రెడీ వేసుకున్నాను. ఆ శారీ ఆరెంజ్ కలర్లో ఉంటుంది, ఆ శారీకి నేను వర్క్ చేసుకున్నాను. అవి చాలా వీడియోస్ కూడా తీసాను, కానీ ఇప్పుడు ఫొటోస్ అవైతే ఏమీ లేవు నేను మీకు యాడ్ చేయడానికి కూడా. ఇవన్నీ కూడా బంచెస్ అనమాట. నేను ఈ పెయింటింగ్ నేర్చుకున్న తర్వాత పెయింటింగ్స్ వేయటానికి, డ్రాయింగ్ నేర్చుకోవడానికి వెళ్ళానని చెప్పాను కదా. ఆ సారు చూపించినటువంటి డ్రాయింగ్ ఎంత సింపుల్గా, ఎలాంటి వాళ్ళకైనా ఈజీగా అర్థమయ్యే మెథడ్లో చూపించారు అనమాట. సో ఎలా అంటే, ఫస్ట్ మనకు మందంగా ఉండేటటువంటి పేపర్స్ తీసుకొని పోవాలండి. అవి తీసుకొని పోయినాము అంటే కనుక మనకు ఫస్ట్ పెన్సిల్తో డ్రాయింగ్ ఎలా వేసుకోవాలి, పెన్సిల్ని ఎలా పట్టుకోవాలి,
పెన్సిల్తోనే షేడ్స్ ఎలా ఇవ్వాలి అన్నది కూడా మనకి ఈజీగా చూపిస్తారనమాట. ఈ పికాక్ వచ్చేసి నేనే సొంతంగా వేసుకున్నానండి. పికాక్ డిజైన్ వేసుకొని వైట్ శారీ పైన పికాక్ వేసుకున్నాను. చాలా బాగుంది. అది నేను మీకు ఇంతకు ముందు చాలా వీడియోస్లో చూపించాను. ఫొటోస్ ఏమైనా ఉంటే యాడ్ చేస్తాను, మేబీ నాకు తెలిసి లేవు అనుకుంటా. ఇంకా వీటికి సంబంధించినటువంటి వీడియోస్ అయితే ఉండాలి, ఈ శారీస్ కట్టుకున్నటువంటి వీడియోస్. వీలైతే అవి లింకులు నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇవన్నీ కూడా పెయింటింగ్ జిరాక్స్ తీపించుకున్నాను అనమాట. ఫస్ట్లో నాకు వేయడానికి రానప్పుడు నేను కొన్ని పెయింటింగ్ జిరాక్స్ అయితే తెచ్చుకున్నాను. ఇవి వచ్చేసి ఒక బుక్ వచ్చేసి నాకు 300 ఏమో పడిందండి అప్పుడు. అలా నేను 3 బుక్స్ అయితే తీసుకున్నాను. ఒకటి వచ్చేసి బంచెస్ బుక్, ఇది వచ్చేసి బంచెస్ బుక్ అనమాట. చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వస్తాయి. అలాగే మనకి శారీకి బంచెస్ లాగా వేసుకుంటాం అనమాట అక్కడక్కడ. ఇవి వచ్చేసి బార్డర్ డిజైన్స్. బార్డర్ డిజైన్స్ లో చాలా రకాల బార్డర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం పెయింటింగ్ వేసామంటే శారీకి చాలా చాలా బాగుంటది. సో ఇవి మనము శారీ మీద వేసుకోవాలంటే ఫస్ట్ ట్రేసింగ్ ఎత్తుకోవాలి. ట్రేసింగ్ ఎత్తుకోవాలి అంటే మనకి అప్పుడు ఇంత ముందుకైతే కిరోసిన్ బాగా దొరుకుతుందండి. అప్పుడు కిరోసిన్ ఉన్నప్పుడు కిరోసిన్ తో తీసుకొని వేస్తుండే వాళ్ళం. ఇప్పుడు కిరోసిన్ లేదు కాబట్టి ప్లాస్టిక్ ట్రేస్ పేపర్ దొరుకుతుంది, దానిపైన హౌస్ పెట్టుకొని వేస్తున్నాము. అలాగే మా తులసి యూకేజీ ఎల్కేజీ ఉన్నప్పుడు ఐడెంటిటీ కార్డ్స్ అలాగే అవి ఏమంటారు నెక్ పెట్టుకుంటాం కదా, సో అవి అన్నీ దొరికాయి అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి పెన్సిల్ పట్టుకోవడం చూపించిన తర్వాత షేడ్స్ ఎలా వేయాలి అన్నది చూపించారు. తర్వాత ఇలా లీవ్స్, గదలు, తర్వాత ఇలా ఒక చిన్న ప్లాంట్, ఈ ప్లాంట్ లోనే మళ్ళీ ఇంకో కొంచెం డిఫరెంట్గా అనమాట షేడ్స్ ఎలా వేసుకోవాలి, పెయింటింగ్ ని పట్టుకునేటప్పుడు బ్రష్ ని పట్టుకునేటప్పుడు ఎలా వేసుకోవాలి, ఇలా రకరకాలుగా చూపించారనమాట. అలాగే చిలకలను ఎలా వేసుకోవాలి, ఫ్లవర్స్ ని ఎలా వేసుకోవాలి, ఆ ఫ్లవర్స్ కి కలర్స్ ఎలా వేసుకోవాలి. ఇవి వచ్చేసి నోసు లిప్స్ కే నాకు 3-4 పేపర్స్ అయితే పట్టింటదండి. ఎలా వేసుకోవాలా ఏంటి అన్నది ఓన్లీ నోసు లిప్స్ కే చాలా టైం అన్నది చూపించారనమాట. అలాగే మన వెజిటబుల్స్, అలాగే లోటస్, నాకు అంత పర్ఫెక్ట్ గా నేను వెళ్ళి నింటే నేర్చుకునేదాన్నేమో కానీ నేను జస్ట్ ఒక 3-4 డేస్ వెళ్ళేసరికి నాకు డెలివరీ అయిందనమాట. సో నేను 4 డేస్ 5 డేస్ కన్నా ఎక్కువ వెళ్ళలేదు కాబట్టి నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయాను అనమాట. సో పికాక్ పింఛం కానివ్వండి, పికాక్ ని కానివ్వండి ఎట్లా దించేవాడంటే సారు చాలా అద్భుతంగా వేపించేవాళ్ళండి. అలాగే జింకలని కానివ్వండి. ఇంకొకటి ఏంటంటే ఈ పికాక్ని చూసారా, ఒక పికాక్ నిలబడింటే షేడ్స్ అంటే తల ఎత్తి చూస్తే ఎలా, తల దించి చూస్తే ఎలా, సైడ్కి చూస్తే ఎలా, ఇలా రకరకాలుగా చూపించేవాళ్ళు అనమాట. ఏపించి చూపించేవాళ్ళు. నేను 5 డేస్ వెళ్ళిన దానికి వేసుకైనటువంటి పేపర్స్ అనమాట ఇవన్నీ నేను ఇలాగే జాగ్రత్తగా తీసి పెట్టుకున్నానండి. 20 years బ్యాక్ ఇవి నా కూతురు కడుపులో ఉండినప్పుడు అనమాట. అప్పటి పేపర్స్ ఇప్పుడు నేను మొన్న రీసెంట్ గా చూసేసరికి నాకు వీటిని చూస్తే ఎంత ఆనందం అనిపించిందంటే, అసలు కోట్ల సంపాదించుకున్న వాళ్ళు డబ్బులను చూసుకుంటే కూడా ఇంత ఆనందపడతారో పడరో అనిపించింది. నాకైతే నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చినాయి ఈ పేపర్స్ అన్ని కూడా. నా ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోకూడదు, ఇవి లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి అంటే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను అంటే లైఫ్ లాంగ్ ఎప్పటికైనా నా పిల్లలు పుట్టినా కూడా వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి నేను అలాగే తీసి పెట్టాను. 2007ది క్యాలెండర్ అండి ఇది వచ్చేసి మొత్తం ప్రింట్ అనమాట, పెయింటింగ్ ఉండేటటువంటి క్యాలెండర్. ఇది కూడా నేను ఆ పెయింటింగ్ కోసమే తీసి పెట్టుకున్నాను, చాలా జాగ్రత్తగా తీసి పెట్టుకున్నాను అనమాట. వీటితో పాటు కొన్ని క్లాత్ల పైన వర్కులు నార్మల్ స్టిచెస్ వేసినవి, అలాగే నేను ఒక ఏమంటారు డాగ్ని, అలాగే ఒక అవేమంటారు కుందేలని, వీటిని కూడా తయారు చేసింట అనమాట. అవి కూడా నేను వేరే వాళ్ళు అడిగితే ఇచ్చేసిన, ఇప్పుడు నా దగ్గర అయితే లేవు. మన దగ్గర వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా, ఆ వేస్ట్ క్లాత్లతో నేను ఒక కుక్కని చేసింట అనమాట. చాలా చాలా బాగుండే. ఇంకా ఈ బుక్ వచ్చేసి నాది కాదు, మా హస్బెండ్ అనమాట, తను చదివేటప్పటిది అనమాట ఇది. తను కూడా డ్రాయింగ్ చాలా బాగా వేస్తాడండి, చూపిస్తాను చూడండి. నాతో పాటు తనది కూడా ఈ బుక్ తీసి పెట్టాను అనమాట నేను. ఎందుకంటే మేమిద్దరం వేసినటువంటి బొమ్మలు మా పిల్లలకి చూపించాలి అని అప్పుడు ఎప్పుడో తీసి పెట్టుకున్నాను, కానీ ఇంతవరకు అయితే మా పిల్లలకి చూపించింది లేదు, అయ్యింది లేదు అన్నట్టుగా అయిపోయింది. ఈ వీడియో ద్వారానైనా నా పిల్లలకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా, అందుకని చెప్పేసి తీసి మీతో షేర్ చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో బోర్ కనుక కొట్టింటే ఏమీ అనుకోకండి, నాకు ఎప్పటికీ గుర్తుండిపోవాలి ఈ వీడియో అని చెప్పేసి తీసుకున్నాను.
అలాగే నేను పెయింటింగ్ వేసేటప్పుడు ఒక ప్యాడ్ యూజ్ చేసేదాన్ని. ఆ ప్యాడ్ని కూడా చూపిస్తాను చూడండి. ఆ ప్యాడ్ వచ్చేసి అసలు ఏ రూపకంగా లేకుండా అయిపోయింది అనమాట. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు పడేస్తున్నా అనుకుంటున్నారేమో, లేదండి మళ్ళీ జాగ్రత్తగా తీసి పెడతాను అనమాట. ఇదండి ఈరోజు ఈ వీడియో. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ ప్యాడ్ చూసారా ఎలా అయిపోయిందో, మొత్తం పెయింటింగ్ వేసి వేసి పాడైపోయింది అనమాట. బాయ్ అండి.